తల్లి కుంతిదేవి ఉంది కదండి, ఆమె అసలు పేరు పృథ. ఆమె తండ్రి పేరు సూరసేనుడు, తల్లి మదీర. తన స్నేహితుడు కుంతిభోజుడికి పిల్లలు లేరు అని చెప్పేసి కుంతిని దత్తతిస్తారనమాట సూరసేనుడు. అందువల్ల ఆమె కుంతిభోజుడి దగ్గర పెరిగింది కాబట్టి కుంతి అని పేరు వచ్చింది. దుర్వాసముని ఉన్నాడు కదండి, దుర్వాసముని ఏ రాజ్యంలోకైనా వస్తుంటే ఆ రాజు చాలా భయపడేవాడు. దుర్వాసమునికి కోపం ఎక్కువ అని చెప్పేసి ఉందన్నమాట. దుర్వాసముని ఈ కుంతిభోజుడు ఆయనకి సేవ చేయాలంటే మహారాణే చెయ్యాలి. కుంతిభోజుడు కుంతిని దగ్గరుండి అన్ని చూసుకోమని చెప్తాడు. అలాగే కుంతి ఓర్పుతో ఆయనకు అన్ని సేవలు చేసేది. కానీ ఆయన ఎప్పుడు వెళ్తారో బయటికి తెలియదు, ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు. కానీ వచ్చిన సమయం ఏ సమయమైనా సరే ఆయనకి ఆకలితో ఉన్నాను అంటే ఏదైనా పెట్టాలన్నమాట. అది కూడా ఫుడ్ కరెక్ట్ గా పెట్టాలి. ఏదైనా బాగాలేకపోతే విసిరేసేవాడు, అంత కోపం ఎక్కువ. కానీ ఆమె ఓర్పుతో అన్ని భరిస్తూ సేవలు చేస్తూ ఉంది. ఇంకా దుర్వాసముని అలా ఒక 1 నెల రోజులు ఉన్నాడు అక్కడ. తర్వాత వెళ్ళిపోతూ నువ్వు చాలా ఓర్పు గలదానివి, చాలా భక్తురాలివి అని చెప్పి నీకు ఏదైనా వరం కోరుకోమంటే, నాకు మీరు సంతృప్తి చెందారు నా సేవలతో, అదే చాలు స్వామి అంటే, లేదు నీకు ఏదో ఒక వరం ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పేసి దుర్వాసముని ఏం చేస్తాడు, నువ్వు ఏ దేవుణ్ణి తలుచుకుంటే ఆ దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, ఆయన శక్తితో నీకు ఇలా పిల్లలు పుడతారు అని చెప్పేసి దీవించి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎప్పుడైనా యుక్త వయసులో ఉన్నప్పుడు మంచి భర్త రావాలి, మంచి పిల్లలు కలగాలి అనే కదండి మనకి అందరు దీవిస్తారు. అట్లాగే ఆమె కూడా అలా దీవించి వెళ్ళిపోతారు. అసలు ఆ వరం ఫలిస్తుందా లేదా అని చెప్పేసి ఒకసారి ఆమె ఉదయాన్నే అలా సూర్యుని చూస్తే సూర్యుడు చాలా చక్కగా అందంగా కనిపిస్తున్నాడు ఆమెకి మనసులో ఒక కోరిక కలిగింది అనమాట. ఈయన అనుగ్రహంతో నాకు ఒక పిల్లాడు పుడితే బాగుండు అని మంత్రాన్ని ఉచ్చరిస్తుంది. ఉచ్చరించగానే సూర్యుడు ప్రత్యక్షమయ్యి, అప్పుడు కుంతిదేవి అంటది, లేదు నేను మామూలుగా అనుకున్నాను, నాకు ఈ బిడ్డ వద్దు అని చెప్తే, లేదు నువ్వు తీసుకోవాల్సిందే, ఇప్పుడు నీ బిడ్డను తీసుకోపోతే నీతో పాటు మంత్రాన్ని ఉపదేశించిన గురువు కూడా భస్మైపోతారు అనేసరికి భయపడిపోయి ఇంకా ఆ బిడ్డను తీసుకుంటుంది అనమాట. ఇంకా కానీ ఆమె భయం అలానే ఉండిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఇంత పెద్ద సామ్రాజ్యంలో ఉన్నాను, ఎట్లాగా ఇతన్ని నేను చేయాలి, బయటికి నిజం చెప్పలేక చాలా పెద్ద తప్పు చేస్తుంది. ఒక పెట్టెలో పెట్టేసి గంగా నదిలో వదిలేస్తుంది. కానీ ఆ బిడ్డను చూడగానే ఒక మాతృత్వం అనేది స్పందిస్తుంది ఆమెకి. ఉంచుకుందాం అనుకుంటుంది, కానీ లోకానికి భయపడిపోయి పెట్టెలో పెట్టి పంపిస్తూ అలా ఆ పెట్టెను చూస్తూ ఉండిపోతుంది అనమాట. ఆమె ఇప్పుడు చాలా బాధపడుతుంది. కానీ ఆమె చేసింది ఇక్కడ మాత్రం అధర్మం. అంత చిన్న పిల్లాడు, పసిపిల్లవాడు, కనీసం కళ్ళు కూడా తెరవలేదు. అలాంటి పిల్లాడిని గంగా నదిలో ఆ పెట్టెలో కొంచెం డబ్బు కూడా ఉంచుతుంది అనమాట. అలా అలా గంగా నదిలో వెళ్తూ ఒక అతిరథుడు రాధ అక్కడ జలకాలాడుతుంటే వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళకి పిల్లలు ఉండరు అనమాట. అందుకని ఆ పెట్టెను తీసుకొని సూర్య తేజస్తో మెరిసిపోతున్న అతన్ని చూసి, పుట్టడంతోనే కవచకుండలాలతో పుడతాడనమాట. అతన్ని తీసుకొని హాయిగా రాధను పెంచుతుంది అనమాట. రాధ పెంచుతుంది కాబట్టి అతన్ని రాధేయుడు అని కూడా అంటారు. తండ్రి అతిరథుడు ఉన్నాడు కదండి, అతిరథుడు కూడా ఈ కౌరవులకి అంటే ధృతరాష్ట్రుడికి తెలిసిన వాడే, ఈ అట్లాగా స్నేహితుడు అనమాట. ఇంకా అందువల్ల ఈ కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటారు అందరితో. ఇంకా ఏదో విద్య మిగిలిపోయింది అని, ఇంకా అస్త్రశస్త్రాలు నేర్చుకోవాలని పరశురాముడి దగ్గర వెళ్ళి నేర్చుకోవాలని చెప్పి అనుకుంటాడు. కానీ పరశురాముడు క్షత్రియులకు అస్సలు విద్య బోధించాడు. అందువల్ల ఏం చేస్తాడు, ఇతను ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని నేను బ్రాహ్మణుని అని చెప్పేసి ఆయన దగ్గర శిష్యుడిగా చేరేసి ఆయన దగ్గర విద్యలన్నీ నేర్చుకుంటాడు. పరశురాముడికి నిజం ఎలా తెలుస్తుంది, ఒకసారి కర్ణుడి ఒళ్ళో పడుకుంటాడనమాట. పడుకోగానే ఒక పురుగు వచ్చేసి కర్ణుడి తొడని కొరికేస్తుంది అనమాట. కొరికేసరికి అక్కడి నుంచి రక్తం కారుతుంటుంది. రక్తం కారుతున్నా కూడా అతను ఏం చలించకుండా అలాగే ఆ రక్తం తడి అనేది పరశురాముడికి తగిలి లేచి, ఏంటి ఈ పురుగు కుట్టినా కూడా నువ్వు ఏం మాత్రం చలించలేదంటే నువ్వు బ్రాహ్మణుడు బాలుడు కాదు, బ్రాహ్మణులు నొప్పిని ఓర్చుకోలేరు, నువ్వు క్షత్రియ కుమారుడువే అని చెప్పేసి అంటాడు అనమాట. ఆ తర్వాత అతని నిజం తెలుస్తుంది అనమాట, సూతపుత్రుడు అని చెప్పేసి. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తారు. కర్ణుడిని చిన్నప్పటి నుంచి కులం పేరుతో అందరూ కూడా సూతపుత్ర అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉంటారు అనమాట. దుర్యోధనుడు మాత్రం అది తప్పని చెప్పి ఎదుర్కొని కర్ణుడికి ఒక రాజ్యం ఇస్తాడనమాట. అంగరాజ్యం ఇచ్చేసి అంగరాజుగా ప్రకటిస్తాడు.
అప్పటి నుంచి దుర్యోధనుడికి కర్ణుడికి స్నేహం అనేది మొదలవుతుంది. పరశురాముడు శాపం ఉంది కదండి, నువ్వు అతని కోపం వచ్చేసి ఏమంటాడంటే, నువ్వు నా దగ్గర నేర్చుకున్న విద్యలో అత్యవసర సమయంలో మాత్రం నీకు పనికి రావు అంటాడనమాట. అట్లాగా యుద్ధ సమయంలో అతనికి నిజంగానే మంత్రాలు గుర్తుకు రావు. అస్త్రం తీస్తాడు కానీ మంత్రాలు గుర్తుకు రావు. బాణాలు వేరు, అస్త్రాలు వేరు. బాణాలు అంటే మామూలుగా ఉండేవి బాణాలే, అస్త్రాలు అంటే అవి మాత్రం మంత్రాలతో వాళ్ళు కొన్ని రోజుల నుంచి కొన్ని వేల పూజలు అందుకొని ఉంటాయి. ఆ అస్త్రాలకి పూజలు చేస్తూ ఉంటారు అనమాట. పూజలు చేసి వాటికి శక్తిని తెప్పిస్తారు అనమాట. అప్పుడు ఒక్కసారిగా యుద్ధంలో అవి బాగా పనిచేస్తాయి. అలాంటిది ఆ మంత్రాలమే మర్చిపోతామని చెప్పేసి పరశురాముడు ఫస్ట్ శాపం ఇచ్చేస్తాడు. పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు బాణాలు వేస్తూ ఉంటాడు. ఆ బాణం తప్పుగా ఒక ఆవు పిల్లకి తగిలిపోతుంది అనమాట, దూడకి. తర్వాత కృష్ణుడు వచ్చేసి కర్ణుడికి నిజం చెప్తాడు అనమాట. ఇలాగా నీకు రహస్యం చెప్పాలనుకుంటాను, నువ్వు క్షత్రియ కుమారుడివి, నువ్వు కుంతీదేవి కుమారుడివి, నువ్వు యుద్ధం ఆపేసి హాయిగా పాండవుల వైపురా, నీ సోదరులందరూ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు అందరూ నీకు సేవ చేస్తారు. ద్రౌపదిని ఎవరైతే నీకు అవమానం చేశారో వాళ్ళు వచ్చేసి నీకు మంగళహారతులు పడతారు. ఈ పాండవుల వైపు వచ్చేసి అప్పుడు యుద్ధం ఆగిపోతుందని ఎంతో నచ్చ చెప్పి చూస్తాడు. కానీ కర్ణుడు వినడు. లేదు, నాకు స్నేహం అనేదే ముఖ్యం, నేను అటే యుద్ధం చేయాలి, అదే ధర్మం అని చెప్పేసి అటువైపే ఉంటాడు. ఇక కృష్ణుడు చేసేది లేక కుంతీదేవిని కూడా పంపిస్తాడు. ఎవరైతే బిడ్డను వదిలేశారో ఆమె వెళ్ళేసి కర్ణుడిని బతిమలాడాల్సి వస్తుంది. అలాంటి దుస్థితి ఆమెకి కల్పిస్తాడు అనమాట. అప్పుడు ఆమె అంటుంది, ఇట్లాగా నా బిడ్డలను కాపాడు అని చెప్పేసి అనేసరికి ఆ కర్ణుడికి చాలా బాధ, కోపం ఒకేసారి వస్తాయి. కానీ సరే, నేను మిగతా నలుగురు జోలికి వెళ్ళను, కానీ అర్జునుడు లేదా నేను వీళ్ళలో ఒక్కడమే మిగులుతాము మా ఇద్దరిలో అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తాడు. నీ 5 పాండవులు ఉంటారు, నేనా లేదా అర్జున, ఇలాగే ఉంటుంది అంటాడు. సరే, రెండోది ఏం కోరుతుందంటే, నాగాస్త్రం అనేది నువ్వు ఒక్కసారి వాడి రెండోసారి వాడడానికి వద్దు అని చెప్పేసి మాట తీసుకుంటుంది. సరే, అలాగా కుంతీదేవికి మాట ఇస్తాడు. చూడండి, కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు అయ్యాయో. పరశురాముడేమో నీకు సరైన సమయానికి మంత్రం గుర్తుకు రాదు, మంత్రాలే గుర్తు రాకపోతే యుద్ధాలు ఎలా చేస్తారు, ఒక పక్క అస్త్రాలు అనేవి మీదకి వస్తుంటే. రెండోది వచ్చేసి తల్లి, సొంత తల్లి వాళ్ళ కొడుకుల్ని కాపాడు, ఈయన మాత్రం ఆమె కొడుకు కదా, కొడుకులు కాపాడుకోవాలనే ఉద్దేశంతో నాగాస్త్రం ఉపయోగించడానికి లేదని చెప్పేసి మాట తీసుకుంటుంది. ఇంకా దేవుళ్ళ జోలికి వస్తే, దేవతల జోలికి ఇంద్రుడు వేషం వేసుకొని వచ్చేసి అతని దగ్గర అంటే ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని వస్తాడు. ఇట్లాగా కవచకుండలాలు అడుగుతాడనమాట. ఈ మన కర్ణుడు ఏంటి, దానంలో మొట్టమొదటిగా పేరు చెప్పుకునేది కర్ణుడి పేరే. ఆయనకి రోజు సూర్య పూజ అవ్వగానే ఎవరు ఏది అడిగినా కూడా అలా దానం చేసేస్తూ ఉండేవాడు అనమాట. చాలా గొప్ప దాత అనమాట. కానీ కొన్ని కట్టుకథలు కూడా వచ్చాయండి. మనం ఈ నిజాన్ని ఖచ్చితంగా నమ్మాలి. ఆ నిజాన్ని బలపరచడానికి కొన్ని ఊహా కథలు కూడా మనము అల్లేస్తుంటాము. ఆ ఊహ కథల్లోనే ఒకటి వచ్చేసి, ఈ బ్రాహ్మణులు కొంతమంది యజ్ఞాన్ని కోసం వస్తే అతని కిటికీలు తలుపులు బద్దలు చేసి చెక్క ఇస్తాడు. అదొక కథ, అది ఊహ కథ అండి. అది ఎక్కడ వ్యాస మహాభారతంలో లేదు. కర్ణుడు గొప్ప దాతే, కానీ ఈ కథ మాత్రం కల్పించింది. నెక్స్ట్ వజ్ర కవచుడు కథ కూడా కల్పించింది అని చెప్తున్నారు. నెక్స్ట్ మూడోది వచ్చేసి అతను చనిపోయిన తర్వాత బంగారు పన్ను పీకి ఇవ్వడం, ఇవన్నీ కూడా కట్టుకథలు అని చెప్తున్నారండి. ఇవన్నీ వ్యాస మహాభారతంలో లేవు ఖచ్చితంగా అని చెప్తున్నారు. ఇలా కవచకుండలాలు ఇంద్రుడు అడగకముందు సూర్యదేవుడు మరి అడ్డుపడలేదా అని సందేహం నాకైతే వచ్చింది. అప్పుడు సూర్యదేవుడు వరం వల్లే కదా, అంటే సూర్యదేవుడు కుమారునిలాగే వస్తాడు కదా కర్ణుడు. కానీ సూర్యదేవుడు ముందే హెచ్చరించాడు. కళలోకి వచ్చేసి కనిపించి ఇట్లాగ ఇంద్రుడు వస్తున్నాడు, కుండలాలు అడుగుతాడు, నువ్వు ఇవ్వద్దు అని చెప్తాడు. కానీ లేదు, నేను ఎవరైనా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను దానం ఇచ్చేస్తాననే ఉంటాడనమాట. అంత మొండివాడు అనమాట. సరే అని చెప్పేసి ముందే తెలిసినా కూడా ఆ కవచ కుండలాలు అనేవి తనకి రక్ష అయినా కూడా ఇంద్రుడు అడిగేసరికి తీసి ఇచ్చేస్తాడు, రక్తసిక్తం అయిపోతాడు. కానీ అప్పుడు ఇంద్రుడు అతని దాన గుణానికి మెచ్చుకొని ఒక అస్త్రాన్ని ఇస్తాడనమాట. ఆ అస్త్రం ఏంటంటే, ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా
మరణిస్తారు అని చెప్తాడనమాట. అందువల్ల ఆ అస్త్రం మాత్రం అర్జునుడి కోసం అట్టు పెట్టుకుంటాడు. కానీ కృష్ణుడు ధర్మం గెలవడానికి ఎలాంటిదైనా చేస్తాడని చెప్పేసి ఇక్కడ ఘటోత్కచుడు ఉంటాడు, భీముడి కొడుకు. ఘటోత్కచుడు మొత్తం ఇక్కడ కౌరవుల సేనని అంతా తగ్గించేస్తున్నాడు అనమాట. చాలా సైన్యాన్ని తగ్గించేస్తాడు ఘటోత్కచుడు. అప్పుడు ఇంకా దుర్యోధనుడు వచ్చేసి, నువ్వు అది ఎట్లయినా అస్త్రం దిగాల్సిందే, ముందు వీళ్ళు నీ కాపాడుకుంటే కదా మనం ఇంకా మిగతా వాళ్ళు యుద్ధం చేయాలి అని ఇంక చెప్పేసరికి స్నేహితుడి మాట కొట్టిపడేలేక అస్త్రాన్ని ఉపయోగించి, ఎవరి కోసం అయితే అట్టు పెట్టుకున్నాడో ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఘటోత్కచుడిని చంపేశాడు. ఇంకా తనకు అర్థమైపోయింది, తను ఈ దగ్గర ఇంకా అస్త్రాలు అనేవి అంటే ఇంకా మంత్రాలు మర్చిపోతాడంటే ఈ అస్త్రం వెళ్ళిపోయింది. నాగాస్త్రం ఉపయోగించినప్పుడేమో ఫస్ట్ టైం నాగాస్త్రం ఉపయోగించినప్పుడేమో కరెక్ట్ గా తగలాల్సింది, కానీ కృష్ణుడు ఏం చేస్తాడు, ఒక 2 అడుగులు భూమి లోపల తీసుకెళ్తాడు. దానివల్ల అది అర్జునుడికి తగలకుండా ఉంటుంది అనమాట. అలా మొదటిసారి విఫలమైంది, రెండోసారి ఉపయోగించడానికి లేదు. అంటే ఇంకా అస్త్రాలు ఏముంటాయి తన దగ్గర, భూమిలో ఇరుక్కుపోతుంది. భూమిలో ఇరుక్కుపోయిన రథ చక్రాన్ని తీయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు శల్యుడు అస్సలు సహాయమే చేయడు అనమాట. శల్యుడు సారథిగా ఉంటాడు, అస్సలు సహాయం చేయడు. ఇంకా అలాగా ఆ సమయంలోనే బాణం వేయడానికి సంకోచిస్తాడు అర్జునుడు. కానీ కృష్ణుడు అంటాడు, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, ద్రౌపదిని వేశ్య అని చెప్పాడు, ఇట్లాగా నువ్వు బాణం వెయ్యి అని చెప్తాడనమాట. చెప్పేసరికి ఇంకా కృష్ణుడు చెప్పేసరికి బాణం ప్రయోగిస్తాడు అనమాట. ఇది అధర్మం అని కర్ణుడు ప్రశ్నించిన, అభిమన్యుని ఒక్కడిని చేసి అంతమంది చంపడం అధర్మం కాదా అని చెప్పేసి అంటాడనమాట. అలా కర్ణుడిని ఇది చేస్తారనమాట. తర్వాత కర్ణుడికి శల్యుడుతో అంటాడనమాట కర్ణుడు, ఇట్లాగా నాకు అసలు మంత్రాలే గుర్తుకు రావడం లేదు అంటే, ఎలా గుర్తుకు వస్తాయి, నీకు పరశురాముడి శాపం ఉంది, ఇన్ని అవరోధాలు ఉంటే యుద్ధం ఎలా గెలవాలనుకుంటున్నావు అని చెప్పేసి ఎగతాళిగా కూడా మాట్లాడతాడు. ఇంకా చాలా బాగా ఉందండి కర్ణుడిది. కర్ణుడు అర్జునులో వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప వీరులు ఇంకా చాలా ఉంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళు అని తెలుస్తుంది. ఇంకా మన 2వ భాగంలో కూడా దీన్ని చెప్పుకుందాం.